హాయ్ ఎవ్రీవన్, దిస్ ఇస్ మన్రామ్ కృష్ణ. ఈరోజు మనం కొత్త టాపిక్ నేర్చుకుంటున్నాం. సో ఇప్పుడున్న సిచ్యువేషన్స్లో కోవిడ్-19 వల్ల సిచ్యువేషన్స్లో ఏంటంటే మనకు భవిష్యత్తులో టీచింగ్ వ్యవస్థలో చాలా మటుకు ఏంటంటే మార్పులు వస్తాయి. సో ఆ మార్పులను మనం ఏ విధంగా అధిగమించాలి, ఏ విధంగా చేయాలనే దాని గురించి ఈ క్లాస్. సో సో ఫ్లిప్డ్ క్లాసెస్. సో ఈ టాపిక్ గురించి నేను ప్రీవియస్గా కొన్ని ఆర్టికల్స్ చదివి తెలుసుకున్నాను. సో ఫ్లిప్డ్ క్లాసెస్ గురించి ఎందుకు యూస్ అవుతాయి ఏందా అనేది. సో ఇక్కడ మనకు ఒక ఆర్టికల్ ఉంది. సో దట్ ఈస్ ఇన్ ది వికీపీడియా. సో ఫ్లిప్డ్ క్లాసెస్ ఏంటంటే ఇట్స్ బ్లెండెడ్ లెర్నింగ్ ఫ్లో. సో ఇన్స్ట్రక్షనల్ స్టార్ట్ అండ్ టైప్ ఆఫ్ ది బ్లెండెడ్ ఫోకస్ ది స్టూడెంట్ ఎంగేజ్మెంట్ యాక్టివిటీ లాగా. ఓకే, సో మనం ఏంటంటే నార్మల్గా ఆన్లైన్ క్లాసెస్ తీసుకుంటాం. సో అలాగే సో ఇక్కడ ఏంటంటే మనకు ఇక్కడ ట్రెడిషనల్ వాటితో పోలిస్తే కొద్దిగా ఏంటంటే దీన్ని ఎక్కువగా ఇచ్చినట్టు. ఓకే, సో మనకు ట్రెడిషనల్ కంటే కొద్దిగా వేరియేషన్స్ చేసి సో ఇప్పుడున్న సిచ్యువేషన్స్కి తగ్గట్లు ఏంటంటే మనకు భవిష్యత్తులో కూడా ఏంటంటే ఇప్పుడు దాదాపు అన్నిటిలో కూడా ఏంటంటే ఫ్లిప్డ్ క్లాసెస్ అనేది వస్తుంటాయి. సో ఫ్లిప్డ్ క్లాసెస్ నథింగ్ బట్ సో మన ట్రెడిషనల్ క్లాసెస్లో ఏతుందో మనం ఫేస్ టు ఫేస్ క్లాసెస్ అని తీసుకుంటాం. బట్ ఇక్కడ ఫ్లిప్డ్ క్లాసెస్ అంటే మనం డే టు డే క్లాసెస్తో పాటు ఏంటంటే మనకు ఈ విధంగా ఉంటుంది. సో పాసిబిలిటీస్. సో ఇలా ఉంటుంది ఫ్లిప్డ్ క్లాసెస్కి ట్రెడిషనల్ క్లాసెస్కి. సో ఇక్కడ ఏంటంటే మనకు ఫిక్స్డ్ టైమింగ్ ప్లేసెస్ ఉంది. ఇక్కడ ఏంటంటే ఫ్లిప్డ్ క్లాస్ ఏంటంటే మనకు టైమింగ్ అనేది రిప్లేస్. సో ఇక్కడ ఫోకస్ రెండిట్లో కూడా ఫోకస్ ఉంది. సో మనం ట్రెడిషనల్ క్లాస్ అవుతుంది ఒకటే సార్. సో ఇక్కడ ఏంటి ఫ్లిప్డ్ క్లాస్లో ఏంటంటే వీడియోస్ వల్ల ఏంటంటే మెనీ టైమ్స్. సో ఇక్కడ ఇన్స్ట్రక్షన్స్ అనేది సో స్టూడెంట్స్ బేస్ అన్నట్టు. ఓకే, కొన్ని క్వశ్చన్స్ మాత్రం వచ్చి ఇక్కడ ఏంటంటే డిఫరెంట్ క్వశ్చన్స్. సో ట్రెడిషనల్ క్లాస్లో ఏంటంటే మనకు కొందరు స్టూడెంట్స్ మాత్రమే మనం ఫోకస్ చేయాలి. సో ఇక్కడ ఏంటంటే అందరు స్టూడెంట్స్ని మనం. సో ఇక్కడ డిఫరెన్స్ ఏంటంటే ఇమ్మీడియట్గా ఫీడ్బ్యాక్ రాదు ఫ్లిప్డ్ క్లాస్. సో ఇక్కడ ఏంటంటే ఇమ్మీడియట్గా ఫీడ్బ్యాక్ వస్తుంది. ఓకే, దట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ద ట్రెడిషనల్ అండ్ ఫ్లిప్డ్ క్లాస్. సో ఫ్లిప్డ్ క్లాస్ మోడ్లో మనకు డీటెయిల్గా అనేది ఇక్కడ. సో ఇక్కడ ఫ్లిప్డ్ క్లాస్ ఏంటంటే మనకు ఇప్పుడు ఎలా ఉంటుంది, ఎలా వర్క్ చేస్తాం అనేది ఒక ఇన్స్టిట్యూషన్స్ ఉంది. మనకు ఐఐటి బాంబే వాళ్ళు ఏంటంటే ఫ్లిప్డ్ క్లాసెస్ ఆల్రెడీ రన్ చేస్తున్నారు. సో వాళ్ళు చాలా ఇయర్స్ నుంచి 2007 నుంచి వాళ్ళు ఆల్రెడీ రన్నింగ్ చేస్తున్నారు. సో ఎలా రన్నింగ్ చేస్తున్నారు, ఇంటరాక్టివ్ మల్టీ ఎలా ఉంటుంది అనేది. ఓకే, సో వాళ్ళు ఏంటంటే యూజింగ్ ద ఒక మోడ్యూల్. సో మనకు ఫస్ట్ ఇంటరాక్టివ్ కోర్సెస్ అంటే మనకు కొన్ని లెర్నింగ్ మేనేజ్మెంట్ సిస్టమ్స్ యూజ్ చేస్తున్నారు. సో లెర్నింగ్ మేనేజ్మెంట్ సిస్టమ్స్లో ఏంటంటే వాళ్ళు బోధిట్రీ అనే ప్లాట్ఫామ్ యూజ్ చేస్తున్నారు. సో ఇక్కడ బోధిట్రీ ప్లాట్ఫామ్ అనేది సో మనకి ఏంటంటే ప్లాట్ఫామ్ ఆర్గనైజ్డ్ బై ఐఐటి బాంబే. సో ప్రొవైడ్ ది యాక్సెస్ టు ది క్వాలిటీ ఆఫ్ ది టెక్నికల్ ఎడ్యుకేషన్ ఫర్ ఆల్ త్రూ పర్సనల్ ఫ్లెక్సిబుల్ హ్యాండ్స్ ఆన్ కంప్లీట్. సో మనకి ఇక్కడ ఏంటంటే మనకు బోధిట్రీ హోస్ట్ ది ఇంటరాక్టివ్ మల్టీమీడియా బుక్స్ ఇంక్లూడ్ ల్యాబ్ మాన్యువల్స్. ఓకే, సో చాప్టర్ వైజ్కి ఏంటంటే మన ఇంటరాక్టివ్ క్లాసెస్ అనేది ప్లేస్ చేయొచ్చు. సో ఆల్వేస్ ఏంటంటే ఇక్కడ మనకు వీడియోస్తో పాటు ఏంటంటే క్విజెస్ కూడా మనం దీంట్లో ఆర్గనైజ్ చేయొచ్చు. సో గ్రేడింగ్ అనేది కూడా ఈజీగా ఉంటుంది. సో ఎలా ఉంటుంది ఫ్లిప్డ్ క్లాస్. సో ఇక్కడ ఏంటంటే వీళ్ళు ఎంకరేజ్ ది సెల్ఫ్ లర్నింగ్. సో ఇక్కడ ఏంటంటే స్టూడెంట్స్ ఏంటంటే సెల్ఫ్ లర్నింగ్ చేయడానికి ఏంటంటే దే ఆర్ గోయింగ్ ఫర్ ది ఫ్లిప్డ్ క్లాస్. సో ఫ్లిప్డ్ క్లాసెస్ ఎలా ఉంటాయి లర్నింగ్ మేనేజ్మెంట్తో వీళ్ళు ఏంటంటే సో ప్రీవియస్గా నేను ఒక అటెండ్ చేశాను. సో దాని గురించి చూద్దాం ఫ్లిప్డ్ క్లాస్ లర్నింగ్ ఎలా ఉంటుందని. సో ఇక్కడ ఏంటంటే ఈ విధంగా ఉంటుంది. సో ఫ్లిప్డ్ క్లాసెస్ మల్టీమీడియా బుక్ అనేది సో ఇక్కడ ఉంది. సో దీనికి సంబంధించిన ఎలా చేయాలనేది ఇక్కడ సారీ. సో ఎలా ఉంటుందని చూస్తాను. సో మన క్లాసెస్ని వాటిని ఏంటంటే రెండింటిని మేనేజ్ చేయడానికి యూస్ఫుల్ ఉంటుంది. సో ఇక్కడ మనకు ఉండేది ఏదైతుందో మనం చూస్తాను. సో ఇక్కడ ఇది 2 days పర్మిషన్స్కి తీసుకొని ఇచ్చాను. సో వర్క్షాప్ దానికి మనకు వచ్చింది. సో 2 days మాత్రం పర్మిషన్ ఉంది. సో దానికోసం ఎలా ఫ్లిప్డ్ క్లాసెస్ ఎలా ఉంటాయని నేను తెచ్చుకున్నాను. సో దాని గురించి ఇన్ఫర్మేషన్ మీకు షేర్ చేస్తున్నాను. సో ఇక్కడ ఏంటంటే మనకు క్లాసెస్ అన్నీ కూడా రెండు కూడా ఒకేలా. సో ఈ ఫ్లిప్డ్ క్లాసెస్లో ఏంటంటే స్టూడెంట్స్ అండ్ టీచర్ సో రెండింటి ఇద్దరు మిడిల్ అంటే బ్రిడ్జ్ అనేది ఎక్కువ ఉంటుంది. ఓకే, సో నార్మల్ ఇంటరాక్షన్ క్లాసెస్లో ఫేస్ టు ఫేస్ క్లాస్లో ఏంటంటే
సో కొందరు స్టూడెంట్స్ మాత్రమే టార్గెట్. సో అదే ఇక్కడ ఏంటంటే మోస్ట్ ఆఫ్ ది స్టూడెంట్స్ మనం టార్గెట్ చేయొచ్చు. సో సెల్ఫ్ లెర్నింగ్ కూడా ఏంటంటే ఇక్కడ మనం ఇంప్రూవ్ చేయొచ్చు. సో మనకి ఏంటంటే డిఫరెంట్ దీన్ని ఆల్రెడీ చూసాము. ఓకే, సో డ్యూ టు ద నెట్వర్క్ ప్రాబ్లమ్స్ సో మనం చేయాలంటే మనకేముంది, సో మనకు ఆన్లైన్ క్లాసెస్ కానీ ఇప్పుడున్న సిచ్యుయేషన్స్లో మనకు టూల్స్ అనేవి, సో ఏ టూల్స్ అనేది మనం చేయాలి. ఓకే, సో మనకేంటంటే వీడియో ఎడిటింగ్ సాఫ్ట్వేర్స్ అని తెలుసు. సో వీడియో ఎడిటింగ్ సాఫ్ట్వేర్స్ ఎలా చేయాలి. ఓకే, సో ఏమేమి టూల్స్ అనేది మనం రిక్వైర్. ఓకే, సో మనకు పీసీ అండ్ ల్యాప్టాప్, సో పవర్ పాయింట్, స్క్రీన్ రికార్డర్, సో ఓపెన్ సోర్స్ ఎడిటర్. సో మనకేంటంటే వీడియో ఎడిటర్ ఏదైనా సరే ఇప్పుడు మీరు ఆన్లైన్లో క్లాసెస్, ఇంటరాక్టివ్ క్లాసెస్ లైవ్ స్ట్రీమ్ చేయాలనుకున్నా, స్క్రీన్ రికార్డింగ్ చేయాలనుకున్నా అంటే ఓపెన్ బ్రాడ్కాస్ట్ సాఫ్ట్వేర్ ఉంటుంది, ఆల్వేస్ ఓపెన్ షాట్. సో ఏంటంటే వీడియో ఎడిటింగ్ సాఫ్ట్వేర్. సో ఆల్వేస్ ఇక్కడ ఓపిఎస్ అనేది ఏంటంటే మనకు స్క్రీన్ రికార్డింగ్ చూస్ చేయొచ్చు, అలాగే లైవ్ స్ట్రీమింగ్ కూడా యూస్ఫుల్ ఉంటుంది. సో ఇక్కడ ఏంటంటే లెర్నింగ్ మేనేజ్మెంట్ సిస్టమ్. సో ఏదెక్కడైతే మీరు కంటెంట్ చేస్తున్నారో దాన్ని అప్లోడ్ చేయడం. ఓకే, సో పవర్ పాయింట్ ఇప్పుడు టాపిక్ ఏంటంటే నేను పవర్ పాయింట్లో ఏ విధంగా చేస్తాం. ఓకే, క్లాసెస్ అనేది ఎలా రికార్డ్ చేయాలనే దాని గురించి. ఓకే, సపోజ్ ఓకే ఇక్కడ ఐ విల్ చేంజ్ ఇన్స్ట్రక్షన్ టు సో ఈ ఫ్లిప్డ్ క్లాసెస్ అనేది మనకు మోస్ట్ ఏంటంటే మన క్లాసుల్లో చెప్పిన టాపిక్ ఏంటంటే కంటిన్యూస్ చేస్తూ, సో ప్రీవియస్ క్లాస్లో మనం ఏం అడిగాము, వాళ్ళకి ఏ యూస్ అనేది కూడా దీంట్లో చాలా మనకి యూస్ అవుతుంది. సో ఇక్కడ ఏంటంటే ఒక టాపిక్ ఏంటంటే మనం చాప్టర్ వైజ్గా తీసుకోవచ్చు, ఆల్వేస్ ఆర్ వాళ్ళకు సిలబస్ మనం రెండింటిని కూడా ఏంటంటే మనకు క్లాస్ యాజ్ వెల్ ఎస్ రెండు కూడా యూస్ఫుల్ అవుతుంది. ఓకే, హోంవర్క్లో ఉన్నప్పుడు మనం క్లాస్లో కంటెంట్స్ ఏంటంటే డౌట్స్ ఉన్నప్పుడు వాళ్ళందరూ త్రూ ఇక్కడ నుంచి అనేది తెలుసుకోవచ్చు. సో ఇక్కడ కంటెంట్ అనేది ఈ విధంగా ఉంటుంది. లెర్నింగ్ మేనేజ్మెంట్ సిస్టమ్ బోధించలా ఎలా ఉంటుంది అనేది చూస్తున్నాను. సో ఏమేమి సాఫ్ట్వేర్స్ రిక్వైర్డ్ అంటే మనకు పవర్ పాయింట్ తోటి చేయొచ్చు, ఓపెన్ సోర్స్ సాఫ్ట్వేర్స్ తోటి చేయొచ్చు. ఓకే, దాన్ని ఏంటంటే మనం ఓపెన్ సోర్స్ తోటి చేసిన దాన్ని ఏంటంటే మనకు లెర్నింగ్ మేనేజ్మెంట్ సిస్టమ్స్కి అప్లోడ్ చేయాలి. సో మనకు పీసీతో పాటు ఏంటంటే మనకు మైక్ కూడా అవసరం ఉంటుంది. సో చిన్న మనకు ఆల్రెడీ మైక్స్ అనేది ఆల్రెడీ ఉంటుంది కాబట్టి సో మైక్ సెట్ ఉంటే ఇట్ విల్ బెటర్. సో మైక్ సెట్ లేదనుకోండి, ఒకవేళ ల్యాప్టాప్కి ఇన్బిల్ట్ ల్యాప్టాప్లో ఆల్రెడీ మైక్స్ ఉంటే దట్ ఈస్ నాట్ థింగ్. సో పవర్ పాయింట్లు ఏంటంటే మనకు పవర్ పాయింట్స్ తోటి ఏంటంటే మనకు రికార్డ్ అనేది చేయొచ్చు. ఓకే, టోటల్ వీడియో స్లైడ్ మొత్తం కూడా రికార్డ్ చేయొచ్చు. ఎలా రికార్డ్ చేయొచ్చు అనేది మీకు ఇప్పుడు చూపిస్తాను. సో సపోజ్ ఇక్కడ ఓకే, సో ఇక్కడ ఏంటంటే ఇది లెర్నింగ్ మేనేజ్మెంట్ సిస్టమ్ బోధిటర్ ఇది. సో దాంట్లో ఎలా ఉంటుంది వీడియో అనేది. ఓకే, ఇక్కడ క్లాస్ అనేది ఆల్రెడీ లో ఉంటుంది. సో ఇక్కడ ఓకే, ఇక్కడ అనేది మీకు అడిగిన ఉంటుంది. ఓకే, నెట్వర్క్ ప్రాబ్లంతో నెట్లో అట్లా. సో ఇక్కడ చూసా ఎలా ఉంటుంది అనేది. సో అనదర్ ఓకే, సో ఓకే బిఫోర్ దట్ ఓకే పీపీటీస్ తోటి ఎలా క్రియేట్ చేయాలనేది ఆల్రెడీ చేశాను. ఒకటి విల్ సి ఎలా చేయాలనేది. సో ఇక్కడ మీరు ఏంటంటే మీరు F5 కొడతారు. ఓకే, సో మీరు ఏంటంటే ఓకే, సో నేను ఆల్రెడీ ఏంటంటే ఈ పీపీటీ తోటి ఏంటంటే రికార్డ్ చేశాను. సో రికార్డ్ చేసింది ఎలా ఉంటుంది, ఎలా రికార్డ్ చేయాలి,
అనే పీపీటీ థాట్ ఏంటంటే జస్ట్ మీరు స్లైడ్ షో ఉంటుంది కదండి. సో స్లైడ్ షో దగ్గర సో ఇక్కడ మీకు ఏతుందో రికార్డింగ్, సో స్టార్ట్ రికార్డింగ్ ఉంది కదా. సో దీని స్టార్ట్ రికార్డింగ్ తోటి చేస్తుందంటే ఇక్కడ ఉన్న ఒక మెయిన్ డిసడ్వాంటేజ్ ఏంటంటే ఒకవేళ మీరు ఈ స్లైడ్ ఉందనుకోండి, ఈ స్లైడ్ మాత్రమే మీరు ఈ స్లైడ్లో మీరు ఏం చెప్పాలనుకుంటే ఈ స్లైడ్లో మాత్రం చెప్పాలి. సో నెక్స్ట్ స్లైడ్కి వెళ్ళేటప్పుడు ఏంటంటే మీరు ఈ స్లైడ్లో ఏదైతే మళ్ళీ రివర్స్ అనేది మీరు వెళ్ళాలి, అంటే ఫార్వర్డ్. సపోజ్ ఇక్కడ మీరు థర్డ్ దాంట్లో ఇంట్రడక్షన్ చెప్తాం, సో మీరు ఏంటంటే మళ్ళీ సెకండ్ దాంట్లోకి వెళ్ళాలి. సో అలాంటి సిచ్యుయేషన్స్లో ఏంటంటే ఈ పీపీటీ తోటన్నా మనం చెప్పలేం. ఓకే, సో రికార్డింగ్ చేసిన దాన్ని ఏంటంటే మనం విధంగా ఏంటంటే అన్వేషన్స్ కానీ సో మొత్తం కూడా ఏంటంటే వీడియోగా కన్వర్ట్ చేయాలి. సో ఎలా కన్వర్ట్ చేయాలి మొత్తం రికార్డ్ చేసింది, సో నేను ఆల్రెడీ దీన్ని ఏంటంటే రికార్డ్ చేశాను. సో ఇక్కడ మీకు సింబల్ కనిపిస్తుంది కాబట్టి సో ఇక్కడ ఆల్రెడీ ప్లే చేశాను చూడండి. సో ఇక్కడ ఏంటంటే ఇక్కడ రికార్డ్ చేసాము, మనకు దాంట్లో అక్కడ వాయిస్ అనేది చూసొచ్చండి. ఓకే, ఓకే ఈ విధంగా ఏంటంటే పీపీటీ తోటి మనం రికార్డ్ చేయొచ్చు. సో దాన్ని మనం ఏంటంటే ఇక్కడ మీరు సేవ్ యాజ్ చేసేటప్పుడు ఇక్కడ మనకు ప్రజెంటేషన్, సో ఇక్కడ ఏంటంటే WMV, ఓకే విండోస్ మీడియా, ఓకే విండోస్ మీడియా వీడియో అనేది ఫార్మాట్లో సేవ్ అవుతుంది. సో ఆ ఫార్మాట్లో అనేది మనకు ఏ విధంగా ఉంటుంది, ఓకే ఎలా యూస్ చేయొచ్చు. ఓకే ఇది దానికి సంబంధించిన టాపిక్. ఓకే, సో ఈ విధంగా ఏంటంటే మీరు పీపీటీ తోటి రికార్డింగ్ అనేది చేయొచ్చు. సో రికార్డింగ్ చేసిన క్వాలిటీ అనేది కూడా మీరు దాన్ని సెట్ చేసుకోవచ్చు. దాన్ని ఎడిటింగ్ చేయాలనుకుంటే మీకు ఒక ఓపెన్ సోర్స్ అనేది రిక్వైర్మెంట్ ఉంటుంది, ఆ రిక్వైర్మెంట్స్ బేస్ చేసుకొని మీరు ఎడిటింగ్ అనేది చేయొచ్చు. సో మీకు పీపీటీస్ నుంచి ఎలా చేయాలని చూపిస్తాను. సో ఏంటంటే నేను పీపీటీస్ తోటి రికార్డింగ్ అని చేశాను. సో రికార్డింగ్ చేసిన దాన్ని ఈ విధంగా ఉంటుంది. సో ఇప్పుడు మీకు వాయిస్ అనేది ప్లీజ్ సార్ ఒకసారి చూడండి. ఓకే ప్లే. సో మీరు ఇప్పుడు ఒకటి గమనించవచ్చు, ఇక్కడ ఏంటంటే ఏదైతే స్లైడ్స్ చెప్పామో అదే స్లైడ్స్లో ఉన్న వాటిది ఏంటంటే ఆ స్లైడ్స్కి మాత్రం మనం రికార్డింగ్ అనేది చేయాలి. సో డిఫరెంట్ స్లైడ్స్కి కానీ ఓకే ఫార్వర్డ్ బ్యాక్వర్డ్ అనేది చేయడానికి ఉన్నాం. సో స్లైడ్ ఉంది కదండి, ఆ స్లైడ్కి మాత్రం ఏంటంటే మనం రికార్డింగ్ అనేది చేయాలి. సో అక్కడ ఏంటంటే రికార్డింగ్ చేసేటప్పుడు మీరు కొద్దిగా జాగ్రత్త ఉండాలి. సో ఇట్లా చేయాలి. సో మీరు సపోజ్ ఈ దానికి మాత్రం రికార్డ్ చేయాలనుకుంటే ఇక్కడ స్లైడ్ షో అనేది ఓన్లీ ఫర్ కరెంట్ స్లైడ్. సో టోటల్ మొత్తం స్లైడ్స్ మొత్తంగా అన్ని రికార్డ్ చేయాలనుకుంటే రికార్డింగ్ ద బిగినింగ్. సో ఇక్కడ ఆల్రెడీ రికార్డింగ్ విత్ ద కరెంట్ స్లైడ్ అని క్లిక్ చేస్తే ఓన్లీ ఈ దీనికి మాత్రమే మనం రికార్డింగ్ అనేది చేయొచ్చు. ఓకే, సో ఎక్కడైతే రికార్డింగ్ చేయలేదో దానికి ఏంటంటే మనకి ఇక్కడ సింబల్ అనేది లేదు. సో ఇది డిలీట్ చేసామనుకోండి రికార్డింగ్ అనేది లేదు. సో సైమల్టేనియస్గా దీన్ని మీరు ఇదే దాన్ని మీరు ఫ్రీ స్టూడెంట్స్ తోటి షేర్ చేసుకుంటే వాళ్ళకు కూడా ఏంటంటే వాయిస్ అనేది వినిపిస్తుంది. ఓకే, సో ఎప్పుడైతే వాళ్ళు స్లైడ్ షోలో చేస్తారో సో అప్పుడు వాయిస్ అనేది వినిపిస్తుంది. సపోజ్ ఇక్కడ నేను దాన్ని స్లైడ్ షో చేస్తున్నాను. సో ఇప్పుడు మీకు వాయిస్ అనేది వినిపిస్తుంది చూడండి. ఓకే, మీకు వాయిస్ అనేది వినిపించింది చూడండి. సో అది ఏంటంటే రికార్డింగ్ చేసిన దాన్ని యూస్. ఓకే, ఈ విధంగా ఏంటంటే మనం పీపీటీస్ తోటి చేయొచ్చు. సో అనదర్ థింగ్ ఏంటంటే మీరు యూజ్ చేసుకోవాల్సిన సాఫ్ట్వేర్స్ ఒకవేళ రికార్డింగ్ అని మీకు పీపీటీస్తో కాదు ఫార్వర్డ్ బ్యాక్వర్డ్ మాకు డిఫరెంట్ ఉందనుకోండి, మీరు ఏదైనా సరే ఏంటంటే మీకు స్క్రీన్ రికార్డింగ్ అని వచ్చారు. సో స్క్రీన్ రికార్డింగ్లో డిఫరెంట్ స్క్రీన్ రికార్డ్స్ ఉన్నాయి. సో బేస్డ్ అపాన్ ది మీ ఓఎస్ని బట్టి చేంజ్ ఉంటాయి. సో ఆర్ఎల్స్ మీరు ఒకవేళ ఓపెన్ సోర్స్ మీ సిస్టమ్స్ రిక్వైర్మెంట్స్ ఒకవేళ పాసిబిలిటీ అయితే ఓపెన్ బ్రాడ్కాస్ట్ అనేది యూస్ఫుల్ అవుతుంది. సో యాజ్ వెల్ యాజ్ మీకు లైవ్ స్ట్రీమింగ్ చేయడానికి కూడా ఏంటంటే ఇది యూస్ఫుల్ ఉంటుంది. సో ఓబిఎస్లో ఏంటంటే మీరు వీడియోస్ని ఎడిట్ చేయొచ్చు యాజ్ వెల్ యాజ్ రికార్డ్ చేయొచ్చు బోత్ చేసాం. సో ఇక్కడ ఏంటంటే పీపీటీస్ తోటి మీరు ఏంటంటే
పీపీటీస్ తోటి మీరు ఓన్లీ ఏంటంటే ఓన్లీ ఫార్వర్డ్ బ్యాక్వర్డ్ అని చేయడానికి రాదు. ఓన్లీ ఏంటంటే కరెంట్ స్లైడ్స్ మాత్రమే మీరు నరేషన్స్ కానీ చేయొచ్చు. సో మీరు ఏంటంటే ఈ విధంగా డిఫరెంట్ ఆప్షన్స్. సో మీరు ఏంటంటే ఫస్ట్ మీకు పీసీ రిక్వైర్మెంట్స్ పవర్ పాయింట్ లేదనుకోండి స్క్రీన్ రికార్డ్. సో అరల్స్ సో కొందరు ఏంటంటే మనకు నోట్స్ రాసినట్లు మనకు టైపింగ్ అని క్లాసెస్ అని. సో అప్పుడు ఏంటంటే స్క్రీన్ రికార్డింగ్ అంటే కొన్ని వీడియోస్లో మీరు చూస్తుంటారు. సో ఏంటంటే నోట్స్ అనేది రాస్తూ ఉంటారు, క్లాసెస్ అనేది రన్నింగ్ అవుతుంటాయి. సో అప్పుడు అక్కడ ఏంటంటే దే ఆర్ గోయింగ్ యూజింగ్ ది స్క్రీన్ రికార్డ్ అని. ఓకే, స్క్రీన్ రికార్డింగ్ ఏంటంటే నోట్స్. ఓకే, సో మనకేంటంటే విండోస్ నోట్స్ ఆప్షన్ ఉంటుంది. సో ఈ నోట్స్ తోటి ఏంటంటే మనం రాసుకోవడం. ఓకే, ఇదాన్ని. సో మనకు ఆఫీస్ సూట్లో అవైలబుల్ ఉంటుంది. సో నోట్బుక్ ఆల్రెడీ ఏంటంటే మీకు కొత్త నోట్బుక్స్ అవుతుందో. ఓకే, సో ఇక్కడ ఏంటంటే మీరు నోట్స్ అనేది రాసుకోవచ్చు. సో దీనికి డిఫరెంట్ టైప్స్ మనకు నేమ్స్ కానీ అని కానీ. ఓకే, క్లాసెస్ అనేది తీసుకునేటప్పుడు పెన్ తోటి రాసుకునేటప్పుడు ఎలా చేయాలి అంటే దానికి ఏంటంటే బ్యాంబో ట్యాబ్లెట్ ఉంటాయి. సో బ్యాంబో ట్యాబ్లెట్స్ యూజ్ చేసుకుని ఏంటంటే రికార్డింగ్ అని చేస్తాం. సో దానికి కాస్ట్ అది ఎక్కువ ఉంటుంది. సో ఆ విధంగా కూడా ఏంటంటే స్క్రీన్ రికార్డింగ్ చేయొచ్చు, బట్ దానికి ఎక్కువ కాస్ట్ అవుతుంది. ఓకే, సో అలా చేయాలనుకున్నప్పుడు మీరు బోత్ ఆప్షన్స్ అనేది స్విచ్ చేసుకోవచ్చు. సో ఇక్కడ ఏంటంటే బ్యాంబో దాంతో ఏంటంటే మీకు ఆప్షన్స్ అనేది ఉంటుంది. ఓకే, సో మీరు నోట్స్ అనేది విధంగా దీంట్లో నోట్స్ అని రాసి మీరు బ్యాంబో ట్యాబ్లెట్ ఉంటే రెండింటిని సింక్రైజేషన్ చేసుకోవచ్చు. ఓకే, సో బెస్ట్ థింగ్ ఏంటంటే పీపీటీస్ యూస్ చేసుకొని మీరు ఏంటంటే రికార్డింగ్ అనేది చేయడానికి యూస్ఫుల్ ఉంటుంది. సో దిస్ ద థింగ్. సో ఈరోజు ఏంటంటే పీపీటీ ఇస్తాం. సో లేదు మీకు రికార్డింగ్ చేసే టూల్స్ అనేది మీకు ఆల్ డిఫరెంట్ టూల్స్ అని అవైలబుల్ ఉంటాయి. సో ఆ టూల్స్ని యూజ్ చేసుకుని ఏంటంటే మీరు క్లాసెస్ అనేది రన్ చేయొచ్చు. సో ఇది మీకు లర్నింగ్ మేనేజ్మెంట్ సిస్టమ్ ఎలా ఉంటుందో చెప్పాను కదా. సో ఈ విధంగా ఏంటంటే ఇక్కడ స్లైడ్స్ అనేది ఉంటుంది, యాజ్ వెల్ యాజ్ ఇక్కడ ఏంటంటే క్విజ్. సో క్విజ్ కావాలనుకున్నప్పుడు క్విజ్ని ఇక్కడ కూడా ప్లేస్ చేయొచ్చు. ఇక్కడ చూడండి క్విజ్ అని ఉంటుంది. సో క్విజ్ని కూడా మనం ఇన్బిల్డ్ చేయొచ్చు. కొన్ని ఏంటంటే ఇక్కడ ఇన్బిల్ట్ క్విజ్. సో ఒకవేళ ఈ స్లైడ్స్కి అయితే క్విజ్ లేదు, సపోజ్ ఇక్కడ క్విజెస్ కావాలనుకుంటే ఏంటంటే కూడా ఏంటంటే ఇక్కడ సర్టెన్ వీడియో దగ్గర ఏంటంటే క్విజెస్ అని ఉంటుంది. ఓకే, సో ఇక్కడ చూడండి క్విజ్ అని ఉంది. ఓకే, ఈ విధంగా ఏంటంటే సర్టెన్ పాయింట్ దగ్గర క్విజ్ అనేది చేయొచ్చు. లేదు ఎక్స్టర్నల్ క్విజ్ కావాలనుకున్నప్పుడు కూడా ఏంటంటే ఇక్కడ క్విజ్, ఇక్కడ కూడా ఏంటంటే ఎక్స్టర్నల్ క్విజ్. సో ఇక్కడ ఏంటంటే ఆ పాయింట్ దగ్గర ఏంటంటే వీడియోస్ అన్న. సో ఇది లర్నింగ్ మేనేజ్మెంట్ సిస్టమ్స్ దాని గురించి మీకు బోధిట్రీలా డీటెయిల్గా ఉంటుంది. ఓకే, సో ఏంటంటే మీకు ఎగ్జాంపుల్గా చూస్తున్నా ఎలా ఉంటుంది లర్నింగ్ మేనేజ్మెంట్ సిస్టమ్స్లో ఎలా రికార్డింగ్ చేయొచ్చు. సో ఇక్కడ ఏంటంటే లర్నింగ్ మేనేజ్మెంట్ సిస్టమ్స్లో మీరు వీడియోస్ అనేది అప్లోడ్ చేయొచ్చు. సో ఇక్కడ ఏంటంటే టాపిక్ వైజ్గా చేయొచ్చు. సో అలాగే మీరు స్టూడెంట్స్ని ఏంటంటే గ్రేడింగ్ అనేది కూడా చేయొచ్చు. సో స్టూడెంట్స్ గ్రేడింగ్ చేయడానికి ఏంటంటే ఐఐటి బాంబే వాళ్ళు ఏంటంటే యూజ్ చేసుకునేది పోదిట్రీ సోర్స్ని యూజ్ చేస్తాం. సో దాంట్లో మీకు డీటెయిల్గా మీకు ఇక్కడ boditry.cac.iitb.ac దాని గురించి ఇక్కడ ఉంటుంది. సో డీటెయిల్గా మీరు అక్కడ చూసి తెలుసుకోవచ్చు. సో నెట్వర్క్ ప్రాబ్లం వల్ల ఇక్కడ చూపించలేకపోతున్నాను. ఓకే, సో మీరు కూడా ఒకసారి వెళ్ళి చూడండి వాళ్ళు ఏ విధంగా ఉంది, ఎలా చేయొచ్చు. సో కొన్ని ఆల్ఫర్ ఓకే కొన్ని కోర్సెస్ అనేది అందరు కూడా ఫ్రీ ఉన్నాయి. సో ఆర్ఎల్స్ మీకు బోధిట్రీ ఒకవేళ లేదనుకోండి మూడులు. ఓకే, సో ఓపెన్ సోర్స్ లర్నింగ్ ప్రాంతం. సో ఏదైనా సరే ఏంటంటే టీచర్స్ ఆర్ స్టూడెంట్స్ ఎవరైనా సరే ఏంటంటే కోర్స్ అనేది ఉంది. సో డిఫరెంట్ మోడల్ ఉన్నాయి ఓపెన్ సోర్స్ లర్నింగ్ ప్లాట్ఫామ్. సో ఎవరైతే ఫ్యాకల్టీ ఉంటారో సో వాళ్ళు త్రూ మూడు నుంచి అయినా సరే ఏంటంటే వాళ్ళ కోర్సెస్ని మేనేజ్మెంట్ చేయొచ్చు. ఓకే, సో ఇక్కడ ఏంటంటే ఒక వన్ ఆఫ్ ది మోడల్ ఏదైతే ఉందో ఇది బోధిట్రీ. సో దీనికి ఇంటరాక్టివ్ అనేది క్లాసెస్ ఉంటాయి. అలాగే మోడల్ కూడా ఏంటంటే వన్ ఆఫ్ ది ఓపెన్ సోర్స్ అనమాట. ఓకే, డిఫరెంట్ వర్షన్స్ ఉన్నాయి. సో వీకీలో మీరు తెలుసుకోవచ్చు మోడల్ దాని గురించి ఎక్కడ ఎలా ఉంటుంది, ఎన్ని టైప్స్ ఉన్నాయి అనేది. ఓకే, ఇది ఓపెన్ సోర్స్ అనమాట. సో దానికి లర్నింగ్ మేనేజ్మెంట్ సిస్టమ్స్ ఓపెన్ సోర్స్. సో ఇది డిఫరెంట్
సో మీరు ఏంటంటే ఫ్లిప్డ్ క్లాసెస్ కానీ ఆన్లైన్ క్లాసెస్ కానీ ఎలా రికార్డ్ చేయాలనుకునేది ఏంటంటే మీకు 3 థింగ్స్ చెప్పాను కదండి. సో వాటిని ఫాలో అవ్వచ్చు. సో ఎనీహో కొద్ది లెంతీగా ఉన్నప్పుడు ఏంటంటే మీకు కాన్సెప్ట్స్ అనేది కొద్దిగా అర్థం కాకపోవచ్చు. సో మీరు ఏంటంటే ఫస్ట్ థింగ్ ఏంటంటే మీకు ఒకవేళ ఆన్లైన్ క్లాసెస్ మీరు తీసుకోవాలనుకుంటే, ఒకవేళ రికార్డింగ్ చేయాలనుకుంటే ఫస్ట్ ఏంటంటే మీకు ఒక పీసీ ఉండాలి, పవర్ పాయింట్ ఉండాలి, ఓకే, ఒక మైక్ కూడా ఉండాలి. సపోజ్ ఒకవేళ మైక్ లేకపోతే కష్టం. సో మీకు సపోజ్ ఇప్పుడు అందరి వద్ద కూడా ఇయర్ ఫోన్స్ ఉన్నాయి కాబట్టి మైక్ అంత ప్రాబ్లమే కాదు. సో మీరు మైక్ సెట్టింగ్ అనేది ఫస్ట్ రికార్డింగ్ చేసేటప్పుడు ఒకసారి చెక్ చేసుకోవాలి వర్క్ అవుతుందా లేదా అనేది. ఓకే, సో స్క్రీన్ రికార్డర్ మీకు ఉంటే సపరేట్ స్క్రీన్ రికార్డర్ అవుతుందా, లేదంటే మీరు ఏంటంటే ఓబిఎస్ సాఫ్ట్వేర్స్ని యూజ్ చేయొచ్చు లేదా ఓపెన్. ఓకే, ఇక్కడ మీకు ఒకవేళ పవర్ పాయింట్లో నరేషన్స్ చేయాలనుకుంటే, టిక్ మార్క్స్ చేయాలనుకుంటే కానీ ఏంటంటే మీరు మౌస్ యూజ్ చేయొచ్చు, లేదంటే పెన్ అనేది ఉంటుంది. ఓకే, సో పెన్ అనేది వర్కింగ్ కావాలంటే మనకు ఒక బాంబే ట్యాబ్లెట్ ఉండాలి. సో ట్యాబ్లెట్ తోటి మనం అనేది వర్కింగ్. ఓకే, సో ప్రజెంట్గా అంత పెన్ అనేది ఆప్షన్ అనేది, సో అందుకే మీకు చూపించలేదు. సో బెస్ట్. సో మీకు ఏంటంటే ల్యాప్టాప్, పవర్ పాయింట్ అయితే ఏంటంటే మీరు బేసిక్ వర్షన్స్ తోటి ఏంటంటే క్లాసెస్ అనేది వర్కింగ్ చేయొచ్చు. సో స్క్రీన్ రికార్డ్ ఉందంటే ఈ విధంగా నేను ఇప్పుడు చెప్పేటప్పుడు మీరు కూడా స్క్రీన్ రికార్డింగ్ ఆప్షన్ చేయొచ్చు. సో ఒకవేళ ఓబిఎస్ సాఫ్ట్వేర్ ఉందనుకోండి, మీరు లైవ్ స్ట్రీమ్ అనేది ఏంటంటే చేయొచ్చు. ఇక్కడ మీకు ఓబిఎస్ సాఫ్ట్వేర్ మీ సిస్టమ్ సపోర్ట్ చేస్తే మీరు రికార్డింగ్ చేయొచ్చు, యాజ్ వెల్ యాజ్ లైవ్ స్ట్రీమ్ అనేది కూడా మీరు యూట్యూబ్లో కానీ మీరు ఏది ఇక్కడ లైవ్ స్ట్రీమ్స్ చేసే ప్లాట్ఫామ్స్ దాంట్లో కూడా చేయొచ్చు. ఓకే, సో ద లర్నింగ్ మేనేజ్మెంట్ సిస్టమ్స్ అని ఓపెన్ సోర్స్ అవుతున్నాయి. సో మీరు లంచ్ ఇచ్చారు మీకు ఓపెన్ సోర్స్ అనేది దాంట్లోకి మీరు అప్లోడ్ చేసుకొని క్లాసెస్ అని తీసుకోండి. ఓకే, ఇది ఈరోజు ఫ్లిప్ క్లాసెస్ ఎలా ఆర్గనైజ్ చేయాలని దాని గురించి. సో థ్యాంక్ యూ. దిస్ ఇస్ మనరామ్ కృష్ణ. ఈ మీకు ఈ వీడియో అనేది మీకు నచ్చితే ఒకసారి లోల్గా చూడండి. సో ఏమన్నా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్ ప్లేస్ చేయండి. అండ్ ఇన్ఫర్మేటివ్ ఉంటే మీ ఫ్రెండ్స్కి ఏమన్నా షేర్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ.